ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన కోటప్ప కొండ గురించి మనం విశేషతలు తెలుసుకుందాం. సో కోటప్ప కొండ గురించి. కోటప్ప కొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వర సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రంగా కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాస అధినేత అయిన మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైనున్న దివ్య సన్నిధి ఈ కొండ గురించి ఎన్నో విశిష్టతలు విశేషాలు ఉన్నాయండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. హరహర మహాదేవ శంభో శంకర. అసలు కార్తీక మాసంలో వచ్చే భక్తులకి అంత గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటారు. మనకి దర్శనానికి ఎంతో టైం పడుతుంది. ఈ కొండకున్న ఇంకో ప్రసిద్ధి ఏంటంటే ఈ కొండపైన కాకులు కూడా వాళ్ళవన్నమాట. దీని హిస్టరీలో ఇంకో కోణంలో ఈ కొండని ఏ కోణం నుంచి చూసినా కూడా మనకి 3 శిఖరాలు కనపడుతూ ఉంటాయి. కనుక అందుకే ఆ పేరు వచ్చిందనమాట, త్రికోటేశ్వర ఆలయం అని చెప్పేసి. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివుడు, ఈ 3 రూపాలతో ఆయన్ని భావిస్తూ ఉంటారనమాట. చారిత్రాత్మక త్రికోటేశ్వర ఆలయం 1172 సంవత్సరం నాటికే ప్రసిద్ధి చెందినట్టు వేలనాటి చోళ రాజులైన కులోత్తుండుగా చోళరాజు, సామంతుడు, మురంగి నాయుడు వేసించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ కొండ ఎత్తు కూడా 1587 అడుగులు ఉంటుందండి. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని 1761 నరసరావుపేట జమీందారు శ్రీ రాజ మల్రాజు నరసింహరాయుని నిర్మించారు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజ మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలను చేస్తారు. త్రికోటేశ్వర ఆలయానికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా చాలా విశేషమైనదండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ అరిసెను స్వామికి నివేదన చేసిన సాంప్రదాయం లేదు. సో ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈయన పురాణ కథనాలను అనుసరించి దక్షిణాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాణుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చెయ్యమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞాన సందేశం పొందాడు. ఈ చోటున్న గుడికే పాత కోటప్ప కొండ అని పేరు. లోపల లింగం 1 అడుగు ఎత్తు కలదు. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అనబడుతుంది. విష్ణువు శివుడు కోసం తపస్సు చేశాడని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. భక్తులకు సాధారణంగా రాజ మల్రాజులు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలు వెళ్ళడానికి 1999లో అభివృద్ధి చేపట్టిన శ్రీ కోడెల శివప్రసాదరావు గారు మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా వచ్చి చక్కన ఘాట్ రోడ్డు నిర్మించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూల తోటలు, తోవలో మ్యూజియము, జింకల పార్కు, అంతేకాకుండా పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్న కృష్ణుడు, ఇలా ఎన్నో విగ్రహాలని వాళ్ళు అందంగా చిత్రీకరించారు. దూరం నుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ఇలా లక్ష్మీ, సరస్వతి, పార్వతులు, ఈ 3 కలిపిన విగ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా చాలా ప్రభలు దేవుడి దగ్గరికి తీసుకొస్తారు. అందులో భాగంగానే మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభలు బండ్లకి కావలసిన ఎడ్లు ఉంటాయి, శ్రద్ధ చూపుతారు వాటిపైన బాగా. వాటిని రంగురంగుల కాగితాలతోనూ అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమరుస్తారు. ఈ ప్రభల ఊరేగింపులో మొక్కుబడుతున్న ఎవరైతే మొక్కుకొని ప్రభలు కడతారో వాళ్ళు ప్రభల ముందు నడుస్తారు.
ప్రభ ముందు తప్పెట వాయిద్యాలను గమకాలతో సాగిస్తూ ఉంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తూ ఉంటే అలంకరించిన మువ్వల గజ్జెలు గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మురిగిస్తున్నట్టే ఉంటుంది. అసలు అది చూడడానికి కూడా ఎంతో అదృష్టం ఉండాలండి వాటిని కట్టిన వాటిని. ఈ ఉత్సవంలో భాగంగానే చిన్నపిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే పెద్దవాళ్ళు దాదాపుగా 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు. ఊరేగింపులో భాగంగానే బ్యాండ్లు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ పగటి వేషగాళ్ళు వంటి పలు కార్యక్రమాలు ఉంటాయి. గతంలో ఎడ్ల బండ్లతో తీసుకొచ్చేవారు, ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి శివునికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. కోటప్పకొండకు మనం చేరుకోవడానికి రవాణా మార్గాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. కోటప్పకొండకు నరసరావుపేట పాత బస్టాండ్ నుండి, కొత్త బస్టాప్ల నుండి ప్రతి అరగంటకు బస్సు ఉంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలుకలూరిపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండను చేరుకుంటారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిప్రాంతకం, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పల్లెవారి పాలెం మీదుగా కోటప్పకొండ చేరుకోవచ్చు. అలానే కొండపైకి వచ్చే వాళ్ళకి వతిసి సౌకర్యాలు కూడా ఉన్నాయండి. కొండపై తిరుమల దేవస్థానం వారి సత్రం, గవర్నమెంట్ వారి అతిథి గృహాలు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు, బసవ మందిరములు సేవలందిస్తూ అందుబాటులో ఉన్నాయి. దర్శనానికి సమయాలు కూడా ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మనకి టెంపుల్ అవైలబుల్లో ఉంటుంది. మహోన్నతమైన టెంపుల్ని ఇంకా దర్శించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళి ఒకసారి ఆ శివుని దర్శించుకోండి. ఎక్కడా లేని రూపం ఇక్కడ ఉంటుంది. దక్షిణామూర్తి అవతారంలో శివుడు మనకి దర్శనం ఇస్తారు. ఇలాంటి శివుడి టెంపుల్ మనకి ఎక్కడా లేదనమాట. ఈ కోటప్పకొండ ఈ నరసరావుపేట జిల్లాలోనే మనకి కొలువు తీరి ఉన్నారు. సో ఇక్కడికి వెళ్ళినా మహాపుణ్యం వస్తుంది, భక్తుల నమ్మకం మంచి జరుగుతుందని అందుకే ప్రభల్ని అంత కడుతూ ఉంటారనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.